హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఈ ముచ్చట ఏంటంటే మేము అన్న వాళ్ళతో మ్యాచ్ చూడడానికి అయితే పోతున్నాం. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఖమ్మం వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. గెలిచిన టీం ఫైనల్కి పోతుంది. సో మేమైతే ఫైనల్గా అయితే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇదే ఉప్పల్ స్టేడియం ఎంట్రీ గేట్. ఇది 9వ గేట్. ఇది లోపలికి అయితే ఎంటర్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. చూస్తున్నదా, గ్రౌండ్ మాత్రం కిరాగా ఉన్నది. గ్రౌండ్ సూపర్ ఉన్నది. మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికన్నా ముందు ఫస్ట్ కొన్ని కల్చరల్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత అయితే మ్యాచ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ అయితే బాగుంది. మేము 5 గంటల వరకు మేము గ్రౌండ్కి వచ్చేసాం. ఆల్రెడీ ప్రోగ్రామ్ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ SCA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించి జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం 32 మ్యాచ్లు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అయితే జరుగుతున్నాయి. T20 ద్వారా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అయితే వేదికగా లభిస్తుంది. వేలాది మంది ఆటగాళ్ల నుంచి ఎంపికైన క్రికెటర్లకు ఫ్రాంచైజీలు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ లీగ్ భవిష్యత్తులో IPL వంటి అత్యున్నత టోర్నమెంట్లకు మన తెలంగాణ క్రికెటర్లు చేరుకునే అవకాశం అయితే ఉంది. ఈ T20 లీగులో ఆడుతున్న ప్లేయర్లలో మీ విలేజ్ కానీ, మీ జిల్లా కానీ, అలాగే మీకు ఇష్టమైన ప్లేయర్లు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన దేశంలో క్రికెట్కున్నంత క్రేజ్ మరి దేనికి కూడా ఉండదు. ఇలాంటి గేమ్స్ నిర్వహించడం వల్ల ఫ్యూచర్లో కూడా చాలామంది గ్రామాల నుంచి కానీ, జిల్లాల నుంచి కానీ మంచి మంచి ప్లేయర్స్ అయితే వస్తారు. ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయడం అయితే చాలా మంచి విషయం అని చెప్పవచ్చు. చూస్తున్నారు కదా, ప్లేయర్స్ అందరూ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మ్యాచ్ ముందు. వీళ్ళు మన హైదరాబాద్ వాళ్ళే. ఈరోజు గెలవాలని కోరుకుందాం. తెలంగాణ కళాకారులతో అయితే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. సాంగ్స్ కానీ, డ్యాన్సులు కానీ అదరగొట్టారు మన వాళ్ళు. హనుమంతన్న అనే సాంగ్ అయితే మీకు వినిపిస్తాను, చూడండి. మస్తు పాడిండు. అలాగే బోలే శవాలి గారు కూడా చాలా బాగా పాడారు. ప్రోగ్రామ్ మాత్రం ఖతర్నాక్ జరిగింది. మస్తు మంది వచ్చారు. మస్తు ఎంజాయ్ అనిపించింది. IPL మ్యాచ్లు అయితే ఎంత ఎంజాయ్ చేసారో ఈ మ్యాచ్ కూడా అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ మాత్రమే ఉంది డిస్ట్రిక్ట్ క్యాబ్లో. అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం బుక్ చేద్దామంటే అస్సలు దొరకలేదు. ఎందుకంటే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఎవరికి వెళ్తారన్నా? ఖమ్మం వల్ల హైదరాబాద్ ఏదో ఒకటి మాత్రం తెలంగాణకి వెళ్తుంది. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి మాత్రం తెలంగాణకి వెళ్తుంది. వెళ్తానా? హైదరాబాద్. అవునా? నిజమా? ఓకే, చూద్దాం. రమేష్ హైదరాబాద్ అంటాడు. ఖచ్చితంగా ఎవరో ఒకరు మాత్రం వెళ్తాం. అవునా అబ్బా ఆపమని చెప్పు వరదా. వాడిని ఆపమనంటారా? తర్వాత కూడా యుద్ధం ఆపుతారా? ఖమ్మం వాళ్ళు అయితే ఫస్ట్ అయితే బ్యాటింగ్ చేస్తున్నారు, మన వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ ఈ మ్యాచ్లో సింగిల్ హ్యాండ్తో అయితే క్యాచ్ పడితే వాళ్ళకు ₹1,00,000 ప్రైజ్ మనీ అయితే ప్రకటించారు. అన్నట్టుగానే ఒక అబ్బాయి అయితే క్యాచ్ పట్టిండు. అబ్బాయి అయితే ₹1,00,000 ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లకు 200 పరుగులు అయితే వేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ అయితే 200 పరుగులు చేయలేక ఓడిపోయింది. మ్యాచ్ అయితే అయిపోయింది. హైదరాబాద్ అయితే ఓడిపోయింది. ఇక మస్తు బాగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ అయితే గెలవాలని అయితే కోరుకుందాం. సో ఇక ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాం. ఇక మ్యాచ్ అయిపోయింది కాబట్టి. ఇక మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.